ఫ్రెండ్స్, నాగపంచమి అంటే ఏంటి? అసలు ఎందుకు పూజ చేయాలి ఈరోజు? ఈ పండగకి ఉన్న ప్రత్యేకత ఏంటి? నాగదేవతను ఎలా పూజించాలి? ఈరోజు ఏం చెయ్యాలి? ఏం చేయకూడదు? నాగపంచమి రోజు నిజంగానే పాముల పుట్టలో పాలు పోయాలా? నాగుల చవితికి నాగపంచమికి ఉన్న తేడా ఏమిటి? సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని కొలవడంలో ప్రత్యేకత ఏమిటి? ఇవన్నీ విషయాలు ఈ వీడియోలో చూసుకుందాం మనము. అలాగే చివరి వరకు చూడండి. ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే బెల్ ఐకాన్ హిట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. వెంటనే మంచి ఇంట్రెస్టింగ్ నోటిఫికేషన్స్ మీకు వస్తూ ఉంటాయి. మరి ఇంకెందుకు ఆలస్యము, తెలుసుకుందాం నాగ పంచమి గురించి. నాగుల చవితి నాగ పంచమికి ఉన్న తేడా అంటూ ఏమిటి అంటే, మనకు తెలుసు నాగ పంచమి అంటే శ్రావణ శుక్ల పంచమి. ఇది శ్రావణ మాసంలో వస్తుంది. నాగుల చవితి అనేది కార్తీక మాసంలో, దీపావళి తర్వాత వస్తుంది. కార్తీక శుక్ల చవితి అది. నాగుల చవితిలో ప్రధానంగా నాగుల పుట్టలను పూజించే ఆచారం ఎక్కువగా కనిపిస్తుంది. నాగ పంచమిలో నాగ దేవత విగ్రహాలకు, అలాగే నాగదేవత శిలాఫలకాలకు, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విగ్రహానికి పూజలు చేయడం అంటూ జరుగుతుంది. మరి ఈ నాగ రూపాన్ని పూజించడం వంటి ఆచారాలు ఈ రోజు అంటే నాగుల పంచమి రోజు ఎక్కువగా కనపడతాయి. ప్రాంతానుసారము పద్ధతులు మారుతూ ఉంటాయి. ఇది అని మనం ఇతిమిత్తంగా చెప్పలేము ఇక్కడ. ఎక్కువగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పూజలు చేస్తారు. చక్కగా అందరికీ కోరికలన్నీ తీరుస్తాడు అనే గట్టి నమ్మకము మన భక్తుల్లో ఉంది. మరి నాగ పంచమి రోజు అసలు ఏం చేస్తారు? పూజను ఎలా చేయాలి? ఈ నాగ పంచమి రోజు ఉదయమే లేచి తలంటి పోసుకొని చక్కగా పూజ చేసుకుంటారు. పూజ చేసుకోవడము అని అంటేనండి, అమ్మవారికి నాగదేవతకు సంబంధించిన ప్రసాదాలను చేసుకొని గుడికే వెళ్ళాలి, చెట్టు కింద పుట్ట దగ్గరికే వెళ్ళాలి అనే నియమాలు ఏమీ లేవండి. వీలైన వాళ్ళు వెళ్ళిపోవచ్చు గుడికేను. అంటే అక్కడ జంట నాగుల శిలాఫలకాలు మనకు కనిపిస్తున్నాయి ఇక్కడ. అలాంటిది వాటికి అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆ రూపంలో ఉంటారు అని. ఆ రూపంలో ఉన్న సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి చక్కగా పూజలు చేసుకోవచ్చు. ఉపవాసం ఉండేవాళ్ళు ఉపవాసం ఉండొచ్చు. సుబ్రహ్మణ్యేశ్వర అష్టోత్తర శతనామావళి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పూజలు యథావిధిగా చేయవచ్చు. అలాగే నాగపంచమి వ్రత కథను కూడా వింటారు, చదువుకుంటారు. మరి ఉపవాసము లేనటువంటి వాళ్ళకు, ఉపవాసం చేయలేనటువంటి వాళ్ళు ఉపవాసం చేయకపోయినా కూడా ఆరోగ్యరీత్యా ఏ మాత్రం పర్వాలేదు. భక్తి అండి, భక్తి మనకు ముఖ్యము. ఇది ఉపవాసం ఉండి ఇంత గొప్పగా పూజ చేయాలి అనేటువంటిది ఏమీ లేదు. పుట్టలో పాలు పోసేటువంటి వాళ్ళు పాలు కూడా పోస్తారు. కానీ అలాంటిది పోయేది ఎంతవరకు సబబు అనేది మనం ఆల్రెడీ వీడియో పెట్టాము. ఇక్కడ కూడా మరి చెప్తాను. మరి ఇక్కడ చూసుకుంటే పుట్టలో పాలు పోయడము అనేది ఎంతవరకు సబబు? నిజంగా చెప్పాలి అంటే పుట్టలో పాలు పోయాల్సిన అవసరం లేదండి. అది పోస్తే మనము భక్తితో పోస్తే నాగ దేవతకు మంచి జరగాలి. కానీ ఈ పుట్టలో పాలు పోస్తే అవి రెప్టైల్స్, పాము జాతి జంతువులు పాలను తాగవు. అవి మనం పోస్తే వాటికి సఫోకేషన్ ఎక్కువైపోయి విపత్తి రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అలాంటివి పోయకుండా ఉంటేనే మంచిది. నిజంగా మనకు అభిషేకం చేయాలని ఉంటే విగ్రహానికి చేసుకోండి. రాతితో చేయబడినటువంటి జంట నాగులకు కూడా మీరు పాలు పోసి పూజను యథావిధిగా చేసుకోవచ్చు. కానీ పుట్టలో పాలు పోసి పాముకు పాలు తాగించడం అనేది మాత్రం అసలు చేయకుండా ఉంటేనే మంచిది. సో ఇలా నాగపంచమి రోజు చలివిడి చేసి నైవేద్యం పెట్టొచ్చు. అలాగే నువ్వుల ఉండలు చేసి కూడా నైవేద్యం పెట్టొచ్చు. పాయసం చేసి కూడా నైవేద్యం పెట్టొచ్చు. సో ఇలాంటి నైవేద్యాలతోని చక్కగా పూజ చేసుకొని భక్తిని మనము ఎలా ఉంటుంది అని చెప్పేసి చూసుకోవచ్చు. భక్తి ప్రాధాన్యం కానీ మనం ఎంత గొప్పగా పూజ చేస్తున్నాం అనేటువంటిది మాత్రం ఏ మాత్రం కాదు. ఫ్రెండ్స్, మరి నాగపంచమికి సోమవారానికి కలిసిన ప్రత్యేకత ఏంటంటే, ఎన్నో ఏళ్ల తర్వాత ఈ నాగపంచమి సోమవారం రావడం. మనకు తెలుసు సోమవారం అంటే శివుడి రోజు అని చెప్పి. మరి నాగపాముకు అంత ప్రత్యేకత ఎందుకుంటుంది అంటే శివుడి మెడలో ఉంటుంది కాబట్టి. మరి నాగపంచమి సోమవారం రావడం అంటే అక్కడ శివుడి పూజలు, ఇక్కడ నాగదేవత పూజలు, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఎవరండి? శివపుత్రుండే కదా! సో ఈ రెండిటికి కూడా విశేషంగా పూజలు జరుగుతాయి కాబట్టి ఈ సోమవారం రోజు నాగపంచమి రావడం అనేది చాలా విశిష్టంగా చెప్పుకుంటారు. పూజలు అనేటువంటివి ఎప్పుడైనా కూడా మై డియర్ ఫ్రెండ్స్ ప్రాంతానికి వారి వారి ఆచారాలను బట్టి మాత్రమే జరుగుతాయి. ఇదే ప్రత్యేకంగా చెయ్యాలి, ఇలాగే చెయ్యాలి అనేది మాత్రం ఎక్కడ ఇదమిత్తంగా ఉండదు. కానీ తప్పులు అనేటివి మాత్రం చేయకూడదు. ఏ పూజ చేసినా కూడా మంచిగా ఉండి శుచి శుభ్రతతో ఉండి పూజ చేసుకుంటే ఎప్పటికైనా కూడా మంచిది. ఈ రాహుకేతువుల పూజ అంటే ఏంటి? మనకు తెలుసు ఈ రాహుకేతువులు అనేటువంటివి గ్రహాలు. ముఖ్యంగా జ్యోతిష్య శాస్త్ర విశ్వాసాల ప్రకారము
ఈ నాగదేవత ఆరాధనకు, రాహుకేతు దోష నివారణకు అనుసంధానం చేస్తూ ఉంటారనమాట. అందుకే కొంతమంది రాహుకేతు పూజలు కూడా ఈరోజు నాగప్రతిష్ఠ చేస్తూ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేస్తారు. ఎందుకంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పిలిస్తేనే పలుకుతారండి. తప్పకుండా అందరికీ ఈ విషయాల్లో అంటే మనకి రాహుకేతు గ్రహాలు ఆరోగ్య విషయంలోనే కానియండి, వివాహమే కానియండి, సంతాన విషయంలో కానియండి, అడ్డంకులు వస్తున్నాయి అని అనుకున్నప్పుడు వీటికి పూజ చేసి శాంతింప చేస్తారు అనే ఒక గట్టి నమ్మకము జ్యోతిష్య శాస్త్ర ప్రకారము. అందుకని ఈ రాహుకేతువులకు పూజ చేస్తారు. ఇది ఇప్పటికి కూడా ఎక్కడైతే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, ముఖ్యంగా కుక్కే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఎక్కడైతే ఉన్నారో అక్కడ ఈ రాహుకేతు పూజలు అనేటివి, నాగదోష నివారణ, సర్పదోష నివారణ అనేటువంటివి యథావిధిగా రోజు జరుగుతూనే ఉంటాయి. ముఖ్యంగా మంగళవారం జరుగుతాయి. సో అది రాహుకేతు పూజ. మరి ఈ రోజు చేయకూడనివి అంటే ముఖ్యంగా మనము అబద్ధాలు ఆడడము, ఒకరిని ద్వేషించడము అలాంటివి మాత్రం అస్సలు చేయకూడదండి. శుచి శుభ్రతను పాటించాలి. అలాగే మనము ఈరోజు ఉపవాసము లేకపోతే పర్వాలేదు, కానీ మాంసాహారాలు తినడం మాత్రం చేయకుండా ఉంటే మంచిది. అలాగే కొంతమంది ఈ పాముల పుట్టల దగ్గరికి వెళ్ళి పాలు విపరీతంగా పోసేస్తుంటారు. పాములను పట్టుకొని హింసించడము అలాంటివి అస్సలు చేయకూడదండి. పాములను పట్టుకోవడమే గానియండి, వాటికి బలవంతంగా పాలు తాగించడమే గానియండి, ఇలాంటి ఇబ్బందులు, ఎందుకంటే నాగదేవత స్వరూపము కాబట్టి అలాంటివి చేయొద్దు. భక్తి పేరుతో పాములకు హాని కలిగించకుండా ఉండాలి. నాగదేవత ప్రతిమల మీద, శిలా ఫలకాల మీద పాలు పోయండి. ఎన్ని అంటే అన్ని పోసి చక్కగా మీరు పూజ చేసుకోవచ్చు, ఆరాధించవచ్చు. నాగదేవతకు భక్తితోని కొలవండి. ఆడంబరం కాదిక్కడ. భక్తి అనేది ఇంపార్టెంట్ అండి. సో ఇవి మనం ఈరోజు చేయవలసినవి. భక్తితో పూజిద్దాం. ప్రేమతో సురక్షంగా నేచర్‌ని కాపాడదాము. అలాగే ప్రకృతిలో ఉన్న జీవులన్నిటిని కూడా కాపాడదాం. చక్కటి ఎన్నో మీకు ఒక మెసేజ్‌తో పాటు షార్ట్స్ కూడా ఉన్నాయి మన ఛానెల్‌లో. అవి కూడా చూడండి. సో ఇంకెందుకు ఆలస్యము, సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్‌ని తప్పకుండా హిట్ చేయండి. ఇష్టమైతే లైక్ చేసి మీ ఫ్రెండ్స్‌తో షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థాంక్ యూ సో మచ్.